తులసి నీ మొగుడు నోట్లోంచి నురగొచ్చిన తర్వాత కూడా నువ్వు అబద్ధం చెప్పలేవు. సార్ 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 ఈవిడ కావాలని నన్ను బెదిరించి వీళ్ళ కొడుకుని కాపాడుకోవాలని చూస్తుంది సార్. నేను విషయం పెట్టలేదు సార్. ఈ నంగరాజు మీద నాకు కూడా అనుమానం ఉంది సార్. ఇదే చంపుంటుంది సార్. నేను విషయం పెట్టడం మీరెవరైనా చూసారా? మీలో ఎవరైనా చూసారా? ఏంటి ఆధారం? ఇది కూడా పాయింటే కదండి. ఏమ్మా మీరు లాయరే కదా, దీనికి సమాధానం ఏంటి? ఎస్ఐ గారు, సాక్ష్యాలు ఆధారాలు అని ఈవిడ ఆంటీ కొడుకుని ఇరికించేలా పాయింట్ మాట్లాడడం, ఆంటీ ఏమో తనే విషం పెట్టింది అని చెప్పడం కాసేపు పక్కన పెడితే, ఈవిడ అంత మంచిదైతే మొదటి భార్య అని ఈవిడికి తను విషం పెట్టిందని ఎందుకు అనుమానం వస్తుంది? ఎందుకు అనుమానిస్తుంది? ఎందుకు ఇలా అడుగుతుంది? ఒక్కసారి ఆలోచించండి సార్. ఇది కూడా పాయింటే. అలా అయితే ఇది కూడా పెట్టుండొచ్చుగా. ఏయ్, నా మీద నిందేస్తావేంటే? నువ్వే విషయం పెట్టుంటావు. ఏయ్, నువ్వే పెట్టావే. నువ్వే పెట్టావు. నాకు తెలిసే నువ్వే పెట్టుంటావు. నువ్వే పెట్టావే. ఆపండి ఆపండి. ఎస్ఐ గారు ఒక్క నిమిషం అలా రండి. పదండి సార్. సార్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. అప్పుడు నిజం బయటపడుతుంది. ఏమంటారు సార్? మంచి ఐడియా మేడం. అలా చేద్దాం సార్, పదండి. ఆంటీ ఎందుకు సపరేట్గా తీసుకువెళ్లారు? ఇంత కొట్టుకుంటున్నారు, నాకు విషయం చెప్పండి. నీ భర్త అంటే నీకు ప్రాణమేనా? నాకు ప్రాణం కంటే ఎక్కువ సార్. మరి నీకు? నా భర్త అంటే నాకు ప్రాణమే సార్. అయితే ప్రాణాలిచ్చేంత ప్రేమ మీ దగ్గర ఉందా? అంటే మీ భర్త కోసం ప్రాణాలు వదిలేయాల్సి వస్తే వదిలేస్తారా? నా భర్త కోసం వదిలేస్తాను సార్. నన్ను చంపేయండి సార్. నేను కూడా వదిలేస్తాను సార్. నాకు కూడా ఆయనంటే ఇష్టం సార్. అయితే ఇందులో ఒకే బుల్లెట్ ఉంది. ఒకసారి నువ్వు ఈమెను కాల్చు, ఆ తర్వాత నువ్వు తన్ని కాల్చు. ఇదేం పరీక్ష సార్? పెద్ద బాల శిక్షలో మర్యాద రామన్న పెట్టిన పరీక్ష. ప్రాణాలు ఇస్తానన్నావు కదా, ఇంకా ప్రశ్నలు అడగకూడదు. ధైర్యం ఉంటే, నీ మొగుడంటే నీకు ప్రాణమైతే పరీక్షలో గెలువు. ఎవరు పాపం చేశారో వాళ్లే చనిపోతారు. అప్పుడు పైకెళ్ళి మీ ఆయనతో సంతోషంగా ఉండొచ్చు. అరే కానివ్వండి. అయితే ముందు నేనే కాలుస్తాను సార్. అమ్మా ఇప్పుడు నువ్వు కాల్చు.
కాల్చదు. నేనే చంపాను, నేనే విషం పెట్టి చంపాను. బ్రిలియంట్ మేడం, ఎక్సలెంట్. గన్లోంచి బుల్లెట్ తీయించేసి దొంగను భలే పెట్టేశారు మేడం. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఈ కేసు మీరు ఎంత తెలివిగా సాల్వ్ చేస్తారనుకోలేదు మేడం. ఇలాంటి ఐడియా మీకు ఎలా వచ్చింది? మా ఆయన లైబ్రరీ నుంచి తెచ్చే పుస్తకాల్లో ఒక క్రైమ్ స్టోరీలో చదివాను సార్. అది ఇప్పుడు ఉపయోగపడింది. మీ రీడింగ్ నాలెడ్జ్, మైండ్ పవర్తో ఎన్నో ఏళ్లు కోర్టులో నడవాల్సిన కేసుని 10 నిమిషాల్లో మీరు పరిష్కరించారు. రియల్లీ గ్రేట్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆంటీ నోరు తెరవగానే గలగలగలమని తుఫాన్లో రెచ్చిపోయి కేసుని సాల్వ్ చేసేశారు. గ్రేట్ ఆంటీ, గ్రేట్ ఆంటీ, గ్రేట్ ఆంటీ. మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు. మీరు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు, కానీ నేను మీకు సారీ చెప్పాలి మేడం. తొందరపడి కేసు ఫైల్ చేస్తే అనవసరంగా మీ అబ్బాయిని రిమాండ్కి పంపాల్సి వచ్చేది. కానిస్టేబుల్ సార్, ఈ క్రిమినల్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. మిగతా ఫార్మాలిటీస్ నేను ఫినిష్ చేస్తాను. సార్ మీరు వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ సార్. అన్యాయంగా నా భర్తను చంపేస్తావు కదవే. అలా ఎందుకు చేసావే? నువ్వు కుక్క సాగు వస్తావే, పుట్టగతో లేకుండా పోతావే. సార్ దీన్ని ఊరికే వదలొద్దు సార్. ఉరి తీయండి సార్ దీన్ని. ఆంటీ అసలు మీకు మాట ఎలా వచ్చింది? ఈ మిరాకిల్ గురించి చెప్పండి. నన్ను అరెస్ట్ చేశారన్న బాధలో, నాకేదైనా శిక్ష పడుతుందన్న భయంతో ఆ షాక్లో అలా అమ్మకి మాట వచ్చేసిందన్నమాట. ఒరే విష్ణు, నువ్విలా అనుకున్నావా? నిజం చెప్పండి ఆంటీ, అలానే వచ్చిందా? సారీ లక్ష్మి. రే విష్ణు, నీకు కూడా సారీరా. సారీ దేనికమ్మా? నాకెప్పుడు మాట పోలేదు, చెవులు కూడా పోలేదు. తనకు జరిగిన యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు మాట పోయింది. ఏంటి? అసలేంటమ్మా నువ్వనేది? అవునరా, నా వాగుడు వల్ల నేను చాలా మందికి చెడ్డయ్యాను. అనవసరమైన విషయాల్లో తలదూర్చి నేను ఎక్కువ మాట్లాడతాననే కదా ఝాన్సీ వాళ్ళు, రేవతి వాళ్ళు నీ పెళ్లికి, ఈశ్వరి పెళ్లికి అడ్డు చెప్పారు. నా నోటికి తాళం పడితే ఏ సమస్య ఉండదని చాలా సార్లు అన్నారు కదా. ఆ మాట నా మనసులో గట్టిగా పడింది. అందుకే యాక్సిడెంట్లో నాకు మాట పడిపోయిందని, పినికిడి శక్తి కూడా పోయిందని మీ అందరికీ డాక్టర్తో అలా చెప్పించాను. చెడు జరిగిందో, చెడులో మంచి జరిగిందో అర్థం కావట్లేదు, కానీ అమ్మ నోటికి మాత్రం తాళం పడింది. ఇంత పెద్ద త్యాగం చేశారా ఆంటీ? మీకు మాట రావాలని, వినిపించాలని నేను కనబడ్డ దేవుళ్ళందరికీ మొక్కుకున్నాను తెలుసా? నాతో ఒక్క మాట అయినా చెప్పాల్సింది కదా. నేనేమైనా బయట పెట్టేస్తాను? చెప్పుండొచ్చు. ఏదో ఒక సందర్భంలో నా మీద మాట పడకూడదని నువ్వెక్కడ నిజం చెప్పేస్తావన్న భయంతోనే చెప్పలేదు. ఇప్పుడు మా పెళ్ళిళ్ళు అయిపోయాయి కాబట్టి ఇంకందరితో చెప్పేయచ్చు, పెద్ద సెలబ్రేషన్ చేయొచ్చు. పదమ్మా. రే 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 ఆగరా. ఈ తొందరపాటే వద్దనేది. నువ్వు అర్థం చేసుకున్నావు, లక్ష్మి కూడా అర్థం చేసుకుంటుంది, రేవతి కూడా అర్థం చేసుకుంటుందేమో. కానీ ఝాన్సీ ఉంది కదా, అసలే నా మీద ఇంకా కోపంతో ఉంది. నేనేదో నాటకం ఆడుతున్నానని అనుమానం వస్తే మళ్ళీ కథ మొదటికొస్తుందిరా. శాంతి ముహూర్తాలు అయిపోయి నా కోడళ్ళు కడుపు పండబోతుందన్న శుభవార్త విన్నాక అప్పుడు చెప్తాం. అంతవరకు నువ్వు నోరు తెరవకు. లక్ష్మి, నువ్వు కూడా. అది కాదమ్మా. విష్ణు గారు,
ఆ ఆంటీ ఆలోచించే చెప్పింది. ముందు మీ కాపురాలు సెట్ అవ్వాలి, ఆ తర్వాతే సరైన టైం చూసుకుని ఆంటీ చెప్తారు. అలాగే అమ్మా, నువ్వు నోరు తెరిచి మాట్లాడావన్న విషయం నేను నోరు తెరిచి చెప్పకూడదు, అంతేగా? కానీ నాకు నోటి దురుసు ఎక్కువే. ఒరే ఒరే ఒరే, నిన్ను చూస్తే ఎప్పుడో ఒకసారి వాగేసేలా ఉన్నావు. ఇదిగో ఈ విషయం గురించి నువ్వెప్పుడు నోరు తెరవకూడదు. అమ్మ మీద ఒట్టు. నువ్వేమో ఒట్టు తీసుకున్నావు, నేనెక్కడ ఇంక నోరు విప్పుతాను? నీకు వినపడదని నీ గురించి ఎన్ని మాటలు అనుకున్నామో, ఎన్ని తిట్టుకున్నామో. రే, అదంతా నాకు తెలుసులే గాని ముందు పద, అందరూ కంగారు పడుతుంటారు. రా 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 రా. వదినా, అన్నయ్య గురించి నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. చూడమ్మా, లక్ష్మి తులసి ఇద్దరూ వెళ్లారు. తులసేమో తెలివిగా ఆలోచిస్తుంది, ఇంకా లక్ష్మేమో అడ్వకేట్. కేసు రిజిస్టర్ అవటానికి ముందే విష్ణు తప్పు చేయలేదని ప్రూవ్ చేసి తీసుకొస్తారు. మా అమ్మకు మాటలు రావు, ఎలా సాధించగలుగుతుంది అనుకుంటున్నావా? గొంతులోంచి మాటలు రాకపోయినా ఆ ఎస్ఐ గారిని సైగల్తో కన్విన్స్ చేసి తీసుకొచ్చేస్తుంది. బీ హ్యాపీ వదినా. వీళ్ళందరి ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ ఆ విష్ణు మీద ఎప్పుడో కేసు ఫైల్ అయిపోయి ఉంటుంది. అదిగో వ్యాన్ వచ్చేసింది, విష్ణుబాబుని తీసుకొచ్చేసి ఉంటారు. రండి రండి. విష్ణు, సూపర్ మార్కెట్కి వెళ్ళి 4 సరుకులు కొనుక్కొచ్చినంత ఈజీగా కొడుకుని స్టేషన్ నుంచి తీసుకొచ్చేసింది. మాట్లాడలేకపోయినా ఈవిడ మేధావే. వచ్చేసావా? ఇప్పుడు నీ మీద ఎలాంటి కేసు లేదు కదా? లేదు, అమ్మ రావడం కొంచెం లేట్ అయినా నిజంగానే కేసు బుక్ అయ్యేది. అప్పుడు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది. నువ్వు ఏ తప్పు చేయలేదు విష్ణు. మనం తప్పు చేయనంత వరకు మనకు అలాంటి పరిస్థితి రాదు. మీ అమ్మ రానివ్వదు. అవునన్నయ్య, ఇంతకీ ఈ కేసులోంచి ఇంత స్పీడ్గా ఎలా బయటపడ్డావు? నా భర్తకి నేనెందుకు విషయం పెడతాను? లేదు, నువ్వే విషం పెట్టి చంపావు. ఇదిగో ఈ విషయం గురించి నువ్వెప్పుడు నోరు తెరవకూడదు. అమ్మ మీద ఒట్టు. అంతా మీ అమ్మ మహిమ. ఆంటీ కళ్ళు ఒక స్కాన్లా, ఒక డిటెక్టర్లా పనిచేస్తాయి. ఎక్కడ తప్పు జరిగినా ఆంటీ వెళితే చాలు, అది ఆవిడ కంట పడాల్సిందే. ఆ తప్పు సరిదిద్దాల్సిందే. ఇది కూడా అలాగే దిద్దేసింది. అదే అసలు ఎలా ఎలా దిద్దింది చెప్పండి. అమ్మాయి చెప్తుందిరా. అమ్మా, నువ్వే చెప్పు. రే పెద్దోడా, ఇలా ఇరికించవేంట్రా? నేను మాట్లాడగలనన్న విషయం అప్పుడే ఇంట్లో అందరికీ తెలియకూడదని చెప్పక కూడా ఇలా నోరు జారుతావేంట్రా? అమ్మ మాట్లాడలేదు కదన్నయ్య, ఎలా చెప్తుంది? చెప్పడం అంటే సైకిల్తో అన్నమాట.
సైగలతో ఆవిడ అంత కష్టపడి చెప్పడం ఎందుకు బావగారు? మీరు లక్ష్మి ఉన్నారు కదా, అక్కడ ఏం జరిగిందో, ప్రాబ్లం ఎలా సాల్వ్ అయిందో మీకు తెలీదా? మాకెందుకు తెలీదు? మాకంతా తెలుసు. విష్ణు మంగళసూత్రాలు తీసుకొస్తుండగా ఒక రౌడీ లాక్కెళ్ళాడు. విష్ణు ఆ మంగళసూత్రాలు వాడి దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నంలో వాడు తోసేయడంతో వాడు చచ్చిపోయాడు. ఆ విషయం విష్ణుకి తెలీదు. అది కేసు ఎంత దూరం వచ్చింది. చివరికి ఏం జరిగిందంటే ఆ చచ్చిపోయిన తాగుబోతు రౌడీకి 2 భార్యలు. విష్ణు నెట్టడం వల్ల వాడు చనిపోలేదు. ఒక భార్య విషయం పెట్టడం వల్ల చనిపోయాడు. డెడ్ బాడీ జూమ్ చేసి నోట్లో నుంచి నొరగ రావడం అమ్మ చూసింది. ఆ ఆధారంతో నేను తప్పు చేయలేదని నిరూపించింది. అత్తయ్య గారు మాట్లాడకుండానే సైగలతో ఇంత పెద్ద కేసు సాల్వ్ చేసిందంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదే. ఝాన్సీ, నా తులసి మాట్లాడకపోయినా దేన్నైనా తెలివిగా ఆలోచించగలదు, ప్రాబ్లం సాల్వ్ చేయగలదు. వదిన, మా అమ్మ ఫిక్షన్ నావెల్స్, క్రైమ్ స్టోరీస్, సైకాలజీ, మైథాలజీ అన్ని పుస్తకాలు చదివేసింది. మా నాన్న ఎలాగో లైబ్రేరియన్ కాబట్టి ఏ పుస్తకాలు కావాలన్నా ఇలా అడగగానే తీసుకొచ్చి ఇచ్చేసేవాళ్ళు. చదివి చదివి మా అమ్మ బ్రెయిన్ ఒక కంప్యూటర్లా మారిపోయింది. ఏ పాయింట్ టచ్ చేసినా దానికి సంబంధించి లూప్ హోల్ పాయింట్ కనిపెట్టేస్తుంది. ఆ నాలెడ్జ్ వల్లే కోర్టు మెట్లు ఎక్కే అవసరం లేకుండా కేసు సాల్వ్ చేసింది. అయితే దీన్ని బట్టి నాలెడ్జ్ ఉంది కనుక అమ్మకి వాయిస్ అవసరమే లేదు. ఇలానే ఉంటే ప్రశాంతంగా ఉంది అంటావు, అంతేనా అన్నయ్య? ఇలా ఉండడం ఏంట్రా? అమ్మకంతా వినపడుతుంది, మాట్లాడుతుందిరా. మాట్లాడకపోయినా అమ్మకేం వినిపించకపోయినా ఇలా హాయిగా ఉంటుంది. ఒరే మొద్దు, మీ అమ్మకంతా వినిపిస్తుందిరా, ఇంకా వాగకురా. చాలా థ్యాంక్స్ అత్తయ్య. రండి. హలో మేడం, ఝాన్సీ గారు. నా హస్బెండ్ విష్ణు ఇంత తొందరగా కేసులోంచి బయటపడతాడు అనుకోలేదు కదా. నీ టైం నడుస్తుంది అన్నావు కదా. ఎవరి టైం నడుస్తుందో అర్థమైందా? అంతా నాకు ఫేవర్గా ఉంది కనుకే నేను ఈ ఇంటి పెద్ద కోడలయ్యాను. మనుషుల్ని పెట్టించి నన్ను ఎవరు కళ్యాణ మండపం నుంచి తప్పించారో ఆలోచిస్తుంటే నీ మీదే నాకు అనుమానం వస్తుంది. నువ్వు నా మీద ఎంత పంతం పెంచుకున్నా, ఈగో పెంచుకున్నా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. నువ్వు నా తర్వాతి కోడలివి. ఆఫీస్లో నువ్వు బాసువి కదా అని ఇంట్లో కూడా అదే పద్ధతిలో నన్ను ట్రీట్ చేయకు. అత్తయ్య అన్నట్టు నేను అక్కని, నువ్వు చెల్లివి. నేను ఒక కార్పొరేట్ ఆఫీస్ లో మేనేజింగ్ డైరెక్టర్ని. నా భర్త రెవెన్యూ ఇన్స్పెక్టర్.
నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి. నీ భర్త మా ఆయన దగ్గర పనిచేసే ఒక అటెండ్